ఈ పబ్లిసిటీ అనేది మీడియాలో పనిచేశారు మీరు నేను పనిచేశాను చాలా సంవత్సరాల నుంచి. మీడియా మారిపోతుంది. ముందున్న మీడియా ఎట్లా ఉండే న్యూస్ పేపర్, ప్రెస్ కాన్ఫరెన్స్, ఆర్టికల్స్, 8 కాలమ్ ఆర్టికల్స్ హిందువులు వస్తుండే ముందు. ఎవరు చదువుతారు నాకు అప్పుడు అర్థం కాకపోతుంది. ఇప్పుడు 8 కాలమ్ పోయి 1 కాలమ్ కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర టైం లేదు. ఓకే, 1 పేజ్ 1 లేస్తారు, నెక్స్ట్ 1 పేజ్ 16కి వెళ్తుంది. మనం అర్థం చేసుకోండి. దాన్ని శాటిలైట్ టెలివిజన్ వచ్చింది, అది ఇప్పుడు పోయింది. శాటిలైట్ టెలివిజన్ ఇస్ డెడ్ టుడే. ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఈజ్ గోట్ అ వెరీ గుడ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా, ఎందుకంటే అది చాలా సెలెక్టివ్ ఆడియన్స్. వాళ్ళు ఏం చూడాలో అదే చూస్తారు వాళ్ళు. దెన్ కేమ్ యూట్యూబ్. దానికన్నా ముందు యూట్యూబ్ వచ్చింది అనుకోండి. యూట్యూబ్ లాంటి యూట్యూబ్ అలకృతం మార్చేది. నిన్న నుంచి యూట్యూబ్ వాచ్ అవర్స్ మార్చేశారు, 8,000 చేసేసారు కొత్త వాళ్ళకి. జనవరి నుంచి వస్తుంది యాక్చువల్గా, అనౌన్స్ చేశాడు. ఆగస్ట్ నుంచి అనౌన్స్ చేశారు, జనవరి నుంచి ఎఫెక్టివ్ అయింది. ఇది ఆలోచించండి. రాత్రికి రాత్రి మార్చేశాడు వితౌట్ ఈవెన్ బాదరింగ్. ఎంతోమంది రెవెన్యూ పోయింది, స్ట్రీమ్ పోతుంది ఇప్పుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ అస్. వీడియోస్ లేకుంటే వాడు డబ్బులు ఉండదు, వాడి దగ్గర అడ్వర్టైజర్స్ ఉంటారు. ఓకే, మెటా భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ సంపాదించింది 3,784 కోట్లు రెవెన్యూ ఫ్రమ్ ఇండియా. అడ్వర్టైజింగ్ రెవెన్యూ ప్లస్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ 3,784 crores. ఎంత మెటా నుంచి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఆలోచించండి. అండ్ దాని నెట్ ప్రాఫిట్ 630 crores, 630 కోట్లు నెట్ ప్రాఫిట్. ఎంత పెద్ద ఆపరేషన్ ఆలోచించండి, ఎంత పెద్ద మార్కెట్ మనది ఆలోచించండి. 80 లక్షల మంది, 80 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్, 40 కోట్ల మంది ఫేస్బుక్, అన్నీ. సో మన మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు వెన్ దే వాంట్ టు అప్రోచ్ దిస్ మార్కెట్, మన డిమాండ్స్ దాని ముందు క్లియర్గా పెట్టాలి. వాళ్ళకు ఒక భయం ఉండాలి దట్ వీ కెన్ బి పనిష్డ్. దాని ఇంప్లికేషన్ మన మీద ఉంటుంది. అమెరికాలో మన మీద దాని టారిఫ్లు తీసుకొస్తాడు ట్రంప్ అప్పుడే ఇమీడియట్గా. అమెరికన్ కంపెనీస్ మీద మీరు ఫైన్ పెడతారా, ఫైన్ వేస్తారా అని నేను చూసుకుంటాను. ఎందుకు ఫైన్ వేసామని అడగట్లేదు. ఇదే ట్రంప్ని బ్యాన్ చేశారు కదా, ట్విట్టర్లో బ్యాన్ చేశారు కదా, యూట్యూబ్ నుంచి తీసేశారు కదా ఆయన వీడియో అంతా. అప్పుడు ఆయనకి ఎట్లా, దానికోసం ఆయన సొంత సోషల్ మీడియా పెట్టుకున్నాడు, ట్రూత్. ఇది రాంచీ గురించి కంప్లైంట్ చేసేటప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలి. దట్ ఇన్స్టాగ్రామ్ విల్ డిసైడ్, ఫేస్బుక్ విల్ డిసైడ్ మీరు ఏం చూడాలి. కొంతమంది ఆలోచంట, సురేష్ గారు మీ వీడియోలు కనిపించట్లేదు, మీరు ఇప్పుడు వీడియోలు చేయట్లేదు అని చెప్పి. ప్రతిరోజు నేను 5 నుంచి 6 వీడియోలు చేస్తానండి. అవునా, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? దట్స్ కాల్డ్ షాడో బ్యానింగ్. చూడకూడదు మీరు. సురేష్ కోచాట్లు వీడియోస్ వద్దు, పక్కన పెట్టండి. సో ఐ హ్యావ్ టు బీట్ ద సిస్టమ్. నేను వేరే రూట్ చూసుకుంటాను. నేను రీల్స్ వేస్తాను, వాడు రీల్స్ ఆపలేదు ఎక్కువ. అదే రీల్ చేసి ఇంకో చోట్ల ట్విట్టర్లో వేస్తాను, మళ్ళీ అక్కడ వాడు ఆపలేదు. ట్విట్టర్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ యాక్చువల్లీ. కానీ ట్విట్టర్లో కూడా మొన్న నేను చేసిన పోస్ట్ని రిపోర్ట్ చేశారు ఈ CJP వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్, మీ జీవితంలో మంచి బాగుపడాలంటే మీరు యూ బీ ఏ స్కై రూట్ నాట్ ఏ కాక్రోచ్ అని రాశాను నేను. దానికి రిపోర్ట్ చేశారు, మాస్ రిపోర్ట్, హేట్ కామెంట్ అని చెప్పేసి. ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపేశారు లాస్ట్ 3 నెలలు. ఫేస్బుక్లో నా మానిటైజేషన్ ఆపేసి, నాకు డబ్బులు రావట్లేదు లాస్ట్ 3 months. మళ్ళీ నేనేం చేశాను, ఐ రోట్ టు అమిత్ షాజ్ ఆఫీస్. ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న టైంలో, మెటా కాంట్రవర్సీ, నేను చెప్పాను ఇట్లా నడుస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఐ బీన్ అన్ఫేర్లీ బ్యాండ్ అని చెప్పి CC మెటాకి రాశాను. వితిన్ 1 week నా మొత్తం మానిటైజేషన్ వచ్చేసింది లాస్ట్ 3 నెలది. నాది షాడో బ్యానింగ్ తీసేశారు. అంటే వాళ్ళు ఒఫీషియల్గా మిమ్మల్ని చూపించారు, మీరు ఎగ్జిస్ట్ లే, మిమ్మల్ని వెళ్ళి సర్చ్ చేస్తేనే నా పేరు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మా పేరు కనిపించదు, సురేష్ కోచాట్ల అని ఫేస్బుక్లో. ఇది వాళ్ళు చేస్తున్న పని. సో మనం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ని ప్రతి నిమిషాన్ని కంట్రోల్ చేసేది ఈ అల్గరిథమ్స్. మనం ఎప్పుడు అనుకుంటాం ఇది కాదు, ఒకసారి అనిపిస్తుంది నాకు మంచిది, పుస్తకం తీసుకొని కూర్చొని చదవండి. దానికి ఎవరికి కాపీరైట్ లేదు కదా ఇప్పుడైతే, అట్లీస్ట్ అక్కడ అల్గరిథం లేదు కదా, యు ఆర్ డిసైడింగ్ వాట్ టు రీడ్. ఆ రీడింగ్ హ్యాబిట్ పోయిందన్నమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో లెట్ us నాట్ కంప్లైంట్, లేదు అది లేదు, కానీ గవర్నమెంట్ షుడ్ బి స్ట్రిక్ట్. అది మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ కాదు. ఆస్ట్రేలియా దగ్గర నుంచి నేర్చుకోండి, యూరోప్ దగ్గర నుంచి నేర్చుకోండి. యూరోప్ మీద ఫైన్ వేస్తే కూడా యూరోప్ ఆ ఫైన్ లిఫ్ట్ చేయలేదు సాఫ్ట్వేర్ కంపెనీ మీద, సారీ గూగుల్ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద. దే డి నాట్ రోల్ బ్యాక్ ద ఫైన్స్. ఇట్స్ నో ప్రాబ్లం. మా కంపెనీలు ఉన్నారు, శాప్ ఉంది, వాళ్ళు ఉంది, వీళ్ళు ఉన్నారు, మీరు కొనుక్కోకపోతే నో ప్రాబ్లం. మీరు యూ సఫర్, యువర్ కంపెనీస్ విల్ సఫర్. వాళ్ళు ఎట్లయినా కావాలి వాళ్ళకి సాఫ్ట్వేర్, వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు, అంతే సింపుల్. టారిఫ్లు కంపెనీ, మన ఇండియన్ కంపెనీ మీద టారిఫ్ పెడితే, అంటే ఇండియన్ ప్రోడక్ట్ మీద కడుతుంది అమెరికా వాడు,
అంతే. సో దిస్ ఇస్ వాట్ షుడ్ బి. మనకి వీ షుడ్ తిరిగి ప్లే ఇచ్చేసాడు టఫ్. కదా. మనం చాలా క్లియర్గా వీఆర్ 140 crore మార్కెట్. మా దగ్గర నుంచి ఓన్లీ మెటా వాళ్ళు 7,000 కోట్లు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం. వీ నీడ్ ఆన్సర్, జస్ట్ వీ నీడ్ గుడ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎందుకు రాంచీని పుష్ చేయట్లేదు? రాంచీని మీరు పైకి ఎందుకు రానియట్లేదు? రాంచీ పేరు, రాంచీ వర్డ్ కూడా మీరు పైకి రానియట్లేదు. ప్రొటెస్ట్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మీకు డబ్బులు రావు. ఎవడు రాంచీ నుంచి మీకు 100 కోట్లు 50 కోట్లు ఇవ్వట్లేదు, లైక్ మెటా, లైక్ CJP వాళ్ళు ఇచ్చినట్లు. అది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. సార్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ సార్ మొత్తం రేపు యూపీ ఎలక్షన్లు తర్వాత దాని తర్వాత వచ్చి 29 ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని అక్కడ డిఫేమ్ చేయడానికి లేకపోతే అక్కడ మైలేజ్ తగ్గించడానికి జరుగుతోంది. ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లా అంటే మన వాళ్ళు సోషల్ మీడియా చూసి ఓటేస్తే మోదీ గారు ఎప్పుడు గెలవకపోతుండే. ఓకే ఓకే, ఎమోషన్స్ అని ఒకటి ఉంది మన ఇండియన్స్కి. ఓకే, భారతదేశం అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. సోషల్ మీడియా చూసి మనం ఓటు వేయలేము. అట్లా అంటే రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోతుండే. ఓకే, సో ఇదేం ఇంపాక్ట్ డజంట్ మ్యాటర్. మన పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ ఇండియాలో. 20 రోజుల్లో వీళ్ళు ఎవరని చెప్పి ఎవరు అడగట్లేదు వీళ్ళ గురించి. వాళ్ళే ప్రతిరోజు 10 స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళదే మెటాల పుష్ చేస్తున్నారు. ఎందుకు ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ముందు 20 మైకులు ఉండే అభిజిత్ దీప్కి మాటలు, ఇవాళ మాట్లాడితే 2 మైకులు ఉన్నాయి. సో యు నో ది ఇంపార్టెంట్. అంతే, అయిపోయింది. ఆ ఫేస్ ఇస్ ఓవర్, కథం. ఇప్పుడు రాంచీ గురించి మాట్లాడరా అంటే మాట్లాడలేదు అభిజిత్ దీప్కి. ఎందుకు? నేను ఎందుకు వెళ్ళాలి అక్కడ? అందుకు మీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ కాదు కదా, దానికోసం నువ్వు వెళ్ళట్లేదు అక్కడ. సింపుల్ యాజ్ దట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. పాలిటిక్స్, బిహైండ్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ పాలిటిక్స్. వీళ్ళని ఎవరు స్పాన్సర్ చేశారో మనకు తెలుసు. వీళ్ళ వెనక డబ్బులు పెట్టారో అది కూడా మనకు తెలుసు. ఎక్స్పోజ్ అయిపోయారు. సో వై షుడ్ బీ వరీడ్ అబౌట్ ఇట్? యూపీ ఎలక్షన్ యోగి ఆదిత్యనాథ్ గారు చూసుకుంటారు. ఎవరికి టెన్షన్ వద్దు. ఎలక్షన్ ఇస్ ఫాట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, బాంకీపూర్ వచ్చిందని చెప్పి భయపడక్కర్లేదు. బాంకీపూర్లో పడింది 34% ఓటు. 34%. దస్ అ టోటల్ బాయ్కాట్ బై ప్రో బీజేపీ ఓటర్స్. మీరు క్యాండిడేట్ని మార్చారని చెప్పి దానికోసం గెలిచారు ప్రశాంత్ కిషోర్. లేకుంటే 60% ఓట్ పర్సెంటేజ్ ఉంటో, లేకుంటే 70% ఓటింగ్ పర్సెంటేజ్ ప్రశాంత్ కిషోర్ గెలవరు. కశ్యత్ కమ్యూనిటీ, ద ఫార్వర్డ్ కమ్యూనిటీ ఇన్ బాంకీపూర్, విచ్ ఇస్ పట్నా వెస్ట్ సిటీ కాన్స్టిట్యున్సీ, అర్బన్ కాన్స్టిట్యున్సీ, మ్యాక్సిమం ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాయ్కాట్ చేశారు ఎలక్షన్. సో మీరు ప్రతి సీట్లో ఇది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో యూపీ ఎలక్షన్ 400+ సీట్లు ఉన్నాయి. చూద్దాం. టైం ఫర్ ఇట్ స్టిల్ ఈవెన్ నౌ. మొత్తానికి పబ్లిక్లో అయితే ఎక్స్పోజ్ అయిపోయారు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ షుడ్ బి సీన్ టు బి టేకన్. మీరు నేను లోపల నుంచి సీక్రెట్గా చెప్పేశాను, సీక్రెట్గా ఫైన్ వేసేసానంటే కాదు. యాక్షన్ గ్రౌండ్ కనిపించాలి. అప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, వీని ట్యాకిల్ చేశాడు అని చెప్పేసి. గుండాయిజం చూపించిన వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసరడం మీద చర్యలు ఉండాల్సిందే. పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన వాళ్ళ ప్రాపర్టీ మీద ఉండాలి. సుప్రీంకోర్టు ఏదని చెప్పుకోనండి. జర్నలిస్టుల మీద దాడి చేసి ప్రైవేట్ ఇండివిజువల్ షుడ్ గో అండ్ ఫైల్ FIR. గవర్నమెంట్ FIR విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ వైపు నుంచి. ప్రైవేట్, నా కారు పోయింది, నా షాప్ ఫ్రంట్ పోయింది, నా బిజినెస్ పోయింది, నన్ను మెట్రో స్టేషన్లో దిగనీయలేదు, ఫైల్ ద కేసెస్. ఒక్కటి కాదు, 200-300 FIR ఫైర్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది. అస్సాం నుంచి గుజరాత్ దాకా తిరగాలి కొడుకులు. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. అది మన వాళ్ళు చేయట్లేదు. దిస్ షుడ్ బి డన్ బై బీజేపీస్ లీగల్ వింగ్. వాళ్ళ పార్టీ వైపు నుంచి చేయాల్సింది. ప్రజల దగ్గర చెప్పాలి, మీ ప్రాపర్టీ ఏమైనా పోయిందనుకోండి ప్రొటెస్ట్లో, మా దగ్గర రండి, మేము సహాయం చేస్తాం మీకు. కపిల్ సిబల్ ₹1 కోటి ఇచ్చింది వీళ్ళకి. వై? మీకు ఎవరైనా ప్రాబ్లం కేసు వేస్తే ఈ ₹1 కోటి వాడుకోండి అని చెప్పి. ఆలోచించండి. ఇటువైపు ఉన్న పోలీసు వాళ్ళు 200 మంది ఫ్యామిలీస్కి ఏమైనా ఇచ్చారా? 10 పైసలు కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎవరైనా లీగల్ హెల్ప్ ఇచ్చారో అది కూడా ఇవ్వలేదు. వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి ఏమైనా కేసు ఫైల్ చేస్తే. ఇది ప్రాబ్లం. చూద్దాం సార్ గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్. ద ప్రాబ్లమ్ ఈస్, మీరు లోక్సభ మొత్తం వాష్అవుట్ చేయడానికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు. సింపుల్. లోక్సభ స్పీకర్ షుడ్ హావ్ నేమ్డ్ అండ్ థ్రోన్ ద ఫెలోస్ అవుట్. యూపీ హయాంలో చేశారు కదా. బ్యాన్ చేసి పడేయాలి లోక్సభ నుంచి. 1-2 రోజులు ఉండాలి, దాని తర్వాత బ్యాన్ చేసి పడేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.